వేదిక పొదలి తేదీ జూన్ 11, 2025. పొదలిలో రైతు గుండెల్లో వెలిసిన ఆశ జనసముద్రంగా మారిన ఓ నాయకుని పయనం. రైతు కన్నీటి చుక్క వెనుక జగన్ గారి అడుగుల చప్పుడొచ్చింది. రైతు బాధను తలదిగా భావించిన నాయకుడు జగన్ 3 సంవత్సరాల క్రితం మార్క్ఫెడ్ ను బయ్యర్గా మార్చి రైతులకు మంచి ధర వచ్చేలా పోటీని తెచ్చిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దాంతో పొగాకు రైతన్నలు ఆనందంతో ఊగిపోయారు. అదే జగన్ గారి రైతుపై ఉన్న ప్రేమకు జెండా. 54.55 లక్షల మంది రైతులకు 7,800 కోట్ల బీమా సాయం. ఆర్బీకేలు రైతులను దళారుల బంధనాల నుంచి బయటపెట్టిన వ్యూహం. 20,000 భరోసా అంటూ చంద్రబాబు చేసిన మోసం. ఇప్పుడు అదే రైతు కనీస ధర లేక చెలించిపోయిన పరిస్థితి. జూన్ 11న రైతు కన్నీటి చుక్కకు జగన్ గారి ఆదరణ చూపిన 10,000 కన్నీటి చెమ్మ. ఇది ఓటు కోసం కాదు, బాధ పంచుకోవడం కోసం. ఇది సభ కాదు, ఓ నాయకుడి గుండె గుడి నుంచి బయలుదేరిన పయనం. పొదలిలో రైతు గౌరవం నిలబెట్టిన నాయకుడి అడుగులకి జనాలు సెల్యూట్. ధరలు పడిపోయాయి, కొనుగోలు కేంద్రాలు లేకపోయాయి. ప్రభుత్వ తీరుతో రైతన్నలు తెగ వేడుకున్నారు. వ్యవసాయం మీద గౌరవం తగ్గిపోయింది. కానీ ఆ సమస్యల నడుమ ఒక్క రైతు స్వరం వినిపించింది, జగన్ గారి రూపంలో. రైతు కన్నీటి విలువ చాలా మందికి తెలియకపోవచ్చు, నాకు మాత్రం అది నల్ల బంగారం. ఇది సభ కాదు, నన్ను కదిలించిన పయనం. మీ బిడ్డగా, మీ తోడుగా మళ్ళీ మీ గడప తడిపాను. ఈ మాటలు పొదలి వీధుల్లో ప్రతిధ్వనించాయి. రైతు గుండెల్లో మళ్లీ నమ్మకం చిగురించాయి. కనుచూపు మేర జనంతో పొదలి మారుమూల తండాలా మారిపోయింది. జనస్పందన అద్భుతం. వర్షంలా కురిసిన ప్రజలు, కన్నీటి వెనుక గౌరవం. రైతుకు జగన్ అనేది రాజకీయ బంధం కాదు, హృదయ బంధం. ఈ పర్యటన ఓటుకు కాదు, రైతు మనస్సుకు ఆశ నింపడానికి. రైతన్నకి జగన్ అంటే ఓ అభిమానం కాదు, ఓ తమ్ముడు. ఆ ప్రేమను డబ్బుతో, కమిషన్తో కొనలేరు. జగనన్నంటే రైతు గుండెల్లో నిలిచిపోయిన దేవుడే. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పొగాకు రైతుల కోసం చేసిన న్యాయం, ఇప్పుడు జగన్ గారు అదే మార్గంలో, అదే హృదయంతో రైతు గుండెల్లో మళ్లీ నమ్మకం నాటిన నేత జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి, అంబకపల్లి వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా వింగ్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ.